ఈ చిన్న మీ సిస్టర్ అమౌంట్ అమౌంట్ యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయాలి అనుకుంటే కనుక మీ సపోర్టింగ్ అయితే నాకు చాలా అవసరం అండి. మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఓకేనా? ఈ రెండింటిని కూడా చూసుకోవాలండి. ఒకటి పైకి ఒకటి కిందికి ఉండకూడదు. అది కూడా పైకి కిందికి ఉంటే కనుక ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వెరీ గుడ్ మార్నింగ్. తినేసినావా? ఓకేరా. ఇది కొంచెం పైకి వచ్చింది కదా? లేదండి, కొంచెం కరెక్ట్గానే వచ్చింది. ఇదైతే కరెక్ట్గానే ఉంది. ఇటు సైడ్ది మాత్రం కొంచెం పెరిగి వచ్చింది కాబట్టి ఇదైతే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ప్లీజ్ అండి, వీడియోస్కి కూడా మీరు సపోర్ట్ చేయాలి. లైవ్కే వస్తున్నారు అందరూ, బట్ లైవ్లో నుంచి వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ నా లైవ్లో ఎలా ఉంటుందో వీడియోస్లో కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పానండి. వీడియోస్ చూస్తే కనుక నాకు రెవెన్యూ వస్తుందండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. యూట్యూబ్ నుంచి తొందరగా నేను కూడా ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలనేసి నాకు చాలా ఇదిగా ఉంది, ఎక్సైటెడ్గా ఉంది. అది వచ్చేసి మీ వల్లే సాధ్యం అవుతుంది. ఇది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది కదా? ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసిందండి. ఇలా చేసుకోవాలన్నమాట, ఓకేనా? ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకొక పార్ట్ని కూడా నాకు తెలిసి ఇది కూడా తక్కువే వస్తుందండి. చూడండి, ఇలాగే వచ్చింది కదా? దీనికి కూడా కొంచెం కిందికి కుట్టేస్తే ఇది కూడా సరిపోతుందండి. ఏమంటే లైవ్లో తీస్తే మీతో అందరితో స్పెండ్ చేయొచ్చు అనేసి నేను లైవ్ ఎక్కువగా చేస్తానన్నమాట. నాకు ఇప్పుడు కూడా వీడియో తీయాలంటే నాకు ఎందుకో మనసు ఒప్పుకోవడం లేదండి. కానీ తప్పదు, వీడియోస్ అయితే తప్పకుండా తీయాల్సిందే. ఎందుకంటే రెవెన్యూ వచ్చేసి వీడియోస్ వల్లే వస్తాయి కాబట్టి అందుకు వీడియోసే తీయాలి. మనకు లైవ్లో నుంచి మనకు రెవెన్యూ అయితే రాదండి. లైవ్ నుంచి జస్ట్ సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్ అంటారు కదా, అది మీరు ఇష్టపడి ఇస్తేనే మాకు వస్తాయి అన్నమాట. అలా అయినా ఎవరైనా నా ఎక్స్ప్లెయిన్ నచ్చింది అనుకుంటే కనుక, నా కంటెంట్ నచ్చింది అనుకుంటే కనుక నాకు సూపర్ థ్యాంక్స్ ద్వారా రెవెన్యూ అయితే ఇవ్వచ్చండి. మన హర్షిక ఉంది కదా, హర్షిక అయితే 40 రూపీస్ అయితే చేసిందండి మనకు. ఒకసారి ఫస్ట్ రోజే తన నుంచే నాకు అమౌంట్ వచ్చిందనమాట. యూట్యూబ్ నుంచి లేకుండా నాకు తన ద్వారా నాకు 40 రూపీస్ అయితే అమౌంట్ క్రియేట్ అయిందనమాట, ఓకేనా? ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా వచ్చేసింది కదా? ఇప్పుడు దీనికి కూడా ఒక 2 స్టిచ్చెస్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ కూడా 2 స్టిచ్చెస్ అయితే వేసేద్దాం. ఒక స్టిచ్చే ఉంది కాబట్టి, ఓకే? ఇవి 2 అయిపోయిన తర్వాత మనము హుక్స్ పట్టి కాజా పట్టి వేయాలన్నమాట. హుక్స్ పట్టి కాజా పట్టి కోసం నేనైతే ఇక్కడ క్లాత్ని పెట్టానండి. ఇది రెండిటికి సరిపోతుంది. హ్యాండ్స్కి తక్కువ పడుతుందండి క్లాత్ అయితే, కానీ ఈ క్లాతే ఉంది నా దగ్గర అయితే. రెండింటికి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదైతే వచ్చేస్తుంది కాబట్టి దీంట్లోనే కటింగ్ అయితే చేసుకుందాంలేండి. ఒకటి దీనికి ఒకటి దానికి అయితే పెట్టేసుకుందాం, ఓకే? తర్వాత ఇక్కడ నుంచి అయితే కొంచెం ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా 1.5 ఇంచ్ మార్జిన్ పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్టి అనమాట. రైట్ సైడ్ వస్తుందండి. ఖచ్చితంగా మీరు ఇది కూడా గమనించండి. ఈ ఆది బ్లౌజ్కి రైట్ సైడ్ వచ్చాయా, లెఫ్ట్ సైడ్ వచ్చాయా, అది కూడా గమనించుకొని పెట్టుకోవాలి. కొందరు ఏమంటారంటే రైట్ సైడ్ కూడా పెట్టుకుంటారండి కాజా పట్టి. అలా వాళ్ళ కస్టమర్స్, మన కస్టమర్స్ ఆది బ్లౌజ్ని చూసి మనం పెట్టుకోవాలి.